చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 24 గంటల్లో భారత్ మీద రకరకాల ట్యాక్సులు భారం మోపుతాను అని ట్రంప్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సేమ్ టైము అందరూ కూడా విమర్శిస్తున్నారు ట్రంప్కి ఇదేం బుద్ధి అని చెప్పి. ఇదే విషయం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి ఏం కక్ష సాధించాలని మన మీద ట్రంప్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆయన? అసలు ఎన్నోసార్లు మనం భారత్ నుంచి రకరకాలైనటువంటి హెల్ప్ చేసాం, రకరకాల సహాయాలు అందించాం, వాళ్లకు చాలా వెన్నుదన్నుగా నిలిచాం. ఎలక్షన్ టైంలో అయితే ఏకంగా మన ప్రధాని గారు కూడా అక్కడికి వెళ్ళినటువంటి సిచ్యుయేషన్. అలాంటిది మన మీద పన్నులేస్తానని వీళ్ళంతూ తేలుస్తాను, రష్యాతోటి చమురు ఒప్పందాలు చేసుకున్నారు, రష్యా యుద్ధ విమానాలు వాడుతున్నారు అంటూ ఆయన కామెంట్ చేయటం అసలు ఏంటిది? వేటి మీద భారం మోపుతాడు? అవి ఎంత భారం మన ప్రజల మీద పడే అవకాశం ఉంటుంది? మీరు చెప్పినట్టు భారతదేశంలో అమెరికాలో కంటే ఎక్కువ సంబరాలు జరిగాయండి. మనకు ట్రంప్ గెలిచిన తర్వాత అదేదో మనకు భారతదేశానికి చాలా మంచి జరిగినట్టు, భారతదేశం ఇంకా అమెరికా భారతదేశ సంబంధాలు చాలా బలోపేతమై ఇక్కడ మన వాణిజ్య పరంగా అయితేనే, మనకు ఉద్యోగ అవకాశాలు అయితేనే మరింతగా అవకాశాలు వస్తాయని చెప్పేసి అందరు కూడా అనుకున్నారండి. అందరు కూడా, నేను కూడా అనుకున్నాను యాజ్ ఎ బిజినెస్ మ్యాన్. మేము కూడా ఊహించాము మన సంబంధాలు బలపడతాయని. కానీ అవన్నీ తప్పు అని చాలా త్వరగతిన ట్రంప్ తేల్చేశాడు. ఒక మన దేశమే కాదు, దాదాపుగా అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకున్న చాలా దేశాలకు ఇదే పరిస్థితి. ఏప్రిల్ 1వ తారీఖు ఏప్రిల్ ఫూల్స్ అంటూ భారతదేశం కాదు, మొత్తం ప్రపంచ దేశాన్ని ఫూల్స్ చేశాడు ట్రంప్. కాకపోతే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉందండి. ఎందుకంటే అమెరికాతో ఉన్న మనకు సంబంధాలు గత 60-70 దేశాలుగా ఏ మార్పు లేదు. ఏ దేశాల మధ్య శత్రుత్వం ఉన్నా కూడా మన స్టాండ్స్ వాణిజ్య ఒప్పందం ప్రకారంగా చాలా క్లియర్ గా ఉంటుంది. మన దేశ ఆర్థిక ఉపయోగానికి ఎవరైతే సహకరిస్తారో వారికి మన మద్దతు ఉంటుంది. ఆ ప్రకారంగా రష్యాతో మనము ఆయిల్ ట్రేడ్ ని ఇంపోర్ట్ లో పెట్టుకున్నాము. సో కాబట్టి అందులో ఏం మార్పు లేదు. కాకపోతే మీరు రీసెంట్ గా చూశారు, ట్రంప్ ఒక ప్రతిపాదన చేశాడు. మనకు ప్రధాన 2 రంగాలండి, ఎంఎస్ఎంఈలు తర్వాత అగ్రికల్చర్. ఈ 60-70% మందికి భారతదేశంలో ఉపయోగపడే 2 రంగాలలో కూడా అమెరికన్ ఎక్స్పోర్ట్స్ రావాలని చెప్పి ప్లాన్ చేశారు. వాటికి మన ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం నిర్బంధంగా తోసిపుచ్చడం అనేది ప్రధాన కారణం. సో వారు వాణిజ్యాన్ని పెంచుకోవాలని ప్రయత్నించే 2 సెక్టార్స్ కూడా మనకు బలమైన సెక్టార్స్. వీటిలో మనం ఇంపోర్ట్స్ ని భారతదేశం సహకరించకపోవడం ఒకటి. 2, భారతదేశం యొక్క వాణిజ్య లోట్లు పూడ్చడం ఎలా తెలియట్లేదు ట్రంప్కి. తర్వాత ఈరోజు ప్రపంచ దేశంలో ఉన్న సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ప్రముఖ సంస్థలు ఏదైనా సరే కూడా భారతదేశ ఇంజనీర్ లేకుంటే పని జరగట్లేదు. రీసెంట్ గా మీరు చూసారా లేదో, గూగుల్ అయితేనేమి, మైక్రోసాఫ్ట్ వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చారు, మీరు ఇంపోర్ట్లు మానేయండి, మన అమెరికన్స్ కి జాబ్ వచ్చేటంటే చూడండి అని. ఈ 2-3 కొంచెం ఇబ్బందికరమైన అంశాలుగా కనపడ్డాయి ట్రంప్ కి. సో ఇవన్నీ సాకులండి. ఎందుకంటే రష్యా ఈ రోజు కూడా నేను మాట్లాడుతున్న సమయానికి రష్యన్ ఫర్టిలైజర్స్ తోనే అమెరికాలో వ్యవసాయం నడుస్తుంది. అలాగే చైనా ఈజ్ ఆల్సో బిగ్గెస్ట్ ఇంపోర్టర్. మరి చైనాస్తో టారిఫ్ ఏం లేదు కదండి, చైనాస్తో జరిగిన టారిఫ్ వార్ లో పాజ్ లో పెట్టాడు కదండి. సో ఇవన్నీ కూడా సాకులని మాత్రం నేను చెప్పగలను. లేటెస్ట్గా ఇండియన్ జర్నలిస్ట్ అడిగినటువంటి క్వశ్చన్కి ఆయన దగ్గర ఆన్సర్ లేకుండా అయిపోయింది ట్రంప్ దగ్గర. మీరును రష్యా ఇద్దరు కలిసి చాలా రకాల బిజినెస్లు చేస్తున్నారు అన్న దానికి ఆయన ఆన్సర్ చెప్పకుండా నాకు తెలియదు, అవునా జరుగుతుందని లేచి వెళ్ళిపోయినటువంటి సిచ్యుయేషన్. ఒక పక్క మనకు దేశంతో కూడా సరే అంటే మన దేశము ఈరోజు రష్యాతోటి అంటే అమెరికాతోటి సరిపోని ఏ దేశాలతో కూడా మనం వాణిజ్యం చేయకూడదు అంటూ చెప్పారు. మరి అలాంటప్పుడు మనం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చిందంటే అమెరికాతో సంబంధాలు. ఎందుకంటే ఏ దేశ రాష్ట్రపతి అయితేనా కూడా అమెరికాకున్న ఇప్పటివరకున్న ఏ అధ్యక్షుడు కూడా పాకిస్తాన్ అంటే హెడ్ ఆఫ్ స్టేట్ కానీ ఏ వ్యక్తులతో కూడా ఆతిథ్యం ఇవ్వలేదు. అంటే దేశ ప్రధానమంత్రికి అధ్యక్షులకు ఆతిథ్యం ఇవ్వడం వేరు, ఒక మిలిటరీ అధ్యక్షుడికి అసీం మునీర్కి ఇవ్వడం అనేది చాలా చాలా మనము చూడాల్సిన అంశం, లోతుగా చూడాల్సిన అంశం. అలాగే పాకిస్తాన్కి F-16 మనం చూసాం, విరాళంగా F-16 ఇవ్వడం, తర్వాత IMF లోన్ ఇప్పించడం 8,000 కోట్లు. ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా కూడా మనము అమెరికాలతో దీర్ఘకాల ఒప్పందాన్ని చూడాల్సిన అంశం. కాకపోతే మన వాణిజ్యం అనేది, మన ఎక్స్పోర్ట్స్ అనేది దాదాపు $140 బిలియన్ ఎక్స్పోర్ట్ కూడా మనం ఒక పక్క చూసుకోవాల్సిన అంశం. ఇది మోడీ ప్రభుత్వానికి ఒక కఠినమైన పరీక్షగానే మనం చూడాలి. ఎందుకంటే ఒక పక్క వాణిజ్య పరంగా మనం అమెరికా కోరుకోలేము, అదే పరంగా ఇంత పెద్ద మొత్తం మనకు టారిఫ్లు ఇస్తున్నారంటే 100%, 50% వాటిని ఎలా ఎదుర్కోవాలనేది కూడా మనం చూడాలి.
కానీ రానున్న రోజుల్లో ఇది కేవలం ఒక భయం అనే నేను అనుకుంటాను. అమెరికా చైనా మీద భయపెట్టినట్టు భయపెట్టడమే అనుకుంటున్నాను. ఎందుకంటే మనం కొన్ని విలువైన వస్తువులు, ముఖ్యంగా ఫార్మా రంగంలో మన ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడి అమెరికన్ మార్కెట్ చాలా చాలా ఉంది. కాకపోతే డైమండ్ లాంటి కొన్ని బిజినెసెస్, టెక్స్టైల్స్ వీటి మీద టారిఫ్స్ వేయచ్చు, కానీ సాఫ్ట్వేర్ అయితేనేమి, తర్వాత ఫార్మాస్యూటికల్ అయితేనేమి, ఈ రంగాల్లో అయితే మినహాయింపు ఉండొచ్చు. అది అంత కఠినంగా ఉండవని నా అంచనా. అక్కడ ఉన్నటువంటి మన భారతీయుల్ని కూడా ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశంతో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టాడు ఈయన ట్రంప్ అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజమేనంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఒక ఎమోషనల్ టర్బులెన్స్, నాకు మిత్రులు చాలా మంది ఉన్నారు అమెరికాలో వర్క్ చేస్తున్నారు. అందరికి కూడా ఒక రకమైన ఎమోషనల్ గా కూడా వాళ్ళని కూడా ఇక్కడ మనం ఒక దీర్ఘకాలికంగా మన మనుగడ ఎలా ఉండాలి, నా ఉద్యోగం ఎలా ఉండాలి, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు కేవలం కొన్ని రోజులు మనము ఉద్యోగం చేసుకోవాలమని కాదు, దీర్ఘకాలికంగా పిల్లలు, వారి ఉద్యోగాలు, వారి వ్యవస్థాపం కూడా చూసుకుంటున్నారు. వాటన్నిటి కూడా ఇబ్బంది కలిగే పరిణామాలు ఇవన్నీ కూడా ఎవరిని కూడా స్టేబుల్ గా, అంటే ఒక కాన్స్టెంట్ గా లేకుండా అందరిని కూడా చంచలంగా చేస్తున్నాడు అనమాట. సో ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితమే. కాకపోతే అమెరికాలో భారతీయులను కానీ వారి వైజ్ఞానిక సంపదను కానీ పక్కకు తీసే అంశం అయితే లేదండి. ఎందుకంటే వాటితో ముడిపడి చాలా రంగాలు కూడా చాలా ఏమంటారు అవిభజితంగా అయిపోయాయి, అన్డివైడెడ్ గా అయిపోయాయి. వాటిని అంత ఈజీగా తీసుకెళ్ళి ఇవన్నీ కూడా ఏమంటారు అంటే ఇంపల్సివ్ అంటారు ఇంగ్లీష్ లో. ఆ చర్యలే కానీ ఇవన్నీ బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు అయితే కాదని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. కానీ ఇప్పుడు ఈయన మాట్లాడినటువంటి ఈ మాటలు, లేకపోతే ఈయన చేయబోయేటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో భారత్ అలాగే అమెరికా మధ్య ఉన్నటువంటి స్నేహ సంబంధాల మీద ఖచ్చితంగా దెబ్బ కొట్టే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా. అంటే నేను చెప్పాను, ఇది అందరికంటే ఈ ప్రపంచంలో ఇది మోడీకి ఎదురైన అతి కఠినమైన పరీక్ష. ఎందుకంటే ఒక రకంగా మోడీ ట్రంప్ బ్రొమాన్స్ మనం అందరం కూడా చూసాం. 2 సంవత్సరాలుగా హౌడీ మోడీ అంటూ ఆయన వచ్చి అహ్మదాబాద్ లో అయితే జరిగినది అయితే అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అని చెప్పేసి మోడీ ప్రచారం చేయడము, ఇద్దరు కూడా గెలవడం అంటూ కూడా మనం ఒక స్నేహపూరిత వాతావరణము, మన దేశాల మధ్య బలమైన సంబంధం అనుకున్నాము. ఆ విధంగా చూసుకుంటే మోడీ ఇప్పుడు వరకు కూడా, అంటే మనం చూస్తాం అందరం కూడా దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ప్రైజ్ అయ్యారు. ఏంటంటే ఐ స్టాప్ ద వార్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా అని మన ఇండియా కంటే ముందు అనౌన్స్ చేసినప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో మనందరికి కూడా ఒక కఠిన పరీక్ష. కానీ దేశం యొక్క రక్షణ వ్యవస్థ మీద నమ్మకంతో మనం అందరం కూడా ఏది మాట్లాడకుండా ప్రతి నిర్ణయాన్ని సమర్థించాం. అలాంటి మోడీ పాకిస్తాన్కి IMF లోన్ ఇప్పించినా, F-16లు ఇచ్చినా, అసీం మునీర్ తీసుకున్నా కూడా ఎటువంటి కూడా మన దేశంలో ప్రతిపక్షాలు గొంతు లేపే కానీ నిర్బంధంగా ఎవరు కూడా మద్దతు ఏమంటారు విమర్శించలేదు మోడీ గారు. కానీ ఈ రోజు జరుగుతున్న ఈ చర్యలతో మోడీ గవర్నమెంట్ తీసుకునేటివి, అంటే రష్యాతో మనము ఈ ట్రేడ్ తగ్గించి ఇరాన్ వైపు వెళ్తే, ఎందుకంటే గ్లోబల్ గా ఇంబ్యాలెన్స్ అవుతుందండి. ఎప్పుడైతే ప్రపంచం మొత్తం మిడిల్ ఈస్ట్ వైపు పోతుందో ఈ ఆయిల్ ప్రైసెస్ డెఫినెట్ గా పెరుగుతాయి. అప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, భారతదేశంలో ఆర్థిక రంగం మొత్తం దెబ్బతింటుంది. సో రష్యాతో మనకు క్రూడ్ ఆయిల్ అనేది ప్రపంచంలో యొక్క బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్, కేవలం ఇండియాకే కాదు. ఎందుకంటే 36% ఇండియా ఇస్ సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్. 2030కి మనం ఫస్ట్ లార్జెస్ట్ ఇంపోర్టర్ అవుతాం. రష్యా నుంచి మనం మానుకొని మిడిల్ ఈస్ట్ వైపు వెళ్తే ప్రైసెస్ సంగతి అక్కడ పెడితే ఇంబ్యాలెన్స్ అవుతుంది, అది మనకు ఫస్ట్ దెబ్బ తగులుతుంది. సో అది మనం చూసుకోవాల్సింది, ఎందుకంటే ఆ రకంగా కూడా మనకు ఇబ్బంది అవుతుంది. అలాగే రష్యన్స్ ఇండియన్ కరెన్సీని యాక్సెప్ట్ చేస్తున్నారు, డాలర్ కాకుండా రూపీస్ లో ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. సో తర్వాత మనము పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ ఏదైతే చేస్తున్నామో అవి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అలా అని చూసుకుంటే యూరోపియన్ కూడా లాస్ట్ ఇయర్ వరకు చాలా ఇంపోర్ట్, ఈ రోజు కూడా న్యాచురల్ గ్యాస్ కొంటుంది రష్యా, చైనా కొంటుంది. సో వీటన్నిటిని ధర్మలా అసలు మోడీ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది ఆర్థిక ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా నిశ్చితంగా చూస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఈ రష్యాతో ఉన్న మన సంబంధాన్ని అయితే ఈ ట్రంప్ చూస్తున్న చర్యల వల్ల ఏమాత్రం మారవను. ఎందుకు అనుకుంటున్నానంటే ఒక 6-7 దశాబ్దాలకు మనకు ఎవరు ఉన్నా లేకున్నా మనకు ఈరోజు మనం ఈ మధ్య మిలిటరీలో కూడా చూసాం, యుద్ధంలో కూడా చూసాం S-400 ఎలా ఉపయోగపడిందో. రష్యా మనకు ఎవరు అన్నా కాదనుకున్నా కూడా ప్రధాన మిత్రుడు, వారిని దూరం చేసుకునే పనులు ఏమి చేయరని నేను కూడా ఆశిస్తున్నాను. ఎస్, కరెక్ట్ అండి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.